రైట్ ఇక మరో న్యూస్ చూస్తే దిత్వా నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది, తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ బలహీనపడినా ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తోంది. మళ్లీ ముసురు పట్టి మబ్బు కమ్మేసింది. నెల్లూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, మనబోలు, సైదాపురం, కోటవాకాడు, చిట్టమూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిన పరిస్థితి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో గూడూరు, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసి పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక చెన్నూరు, చవటపాలెం ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. 16 గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక రొయ్యల కాలువ ఉప్పొంగడంతో ముట్టంబేక నుంచి చిట్టమూరుకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. దుగరాజపట్నం, కొండూరుపాలెం, వావిళ్లపాలెం, కొండూరుకు రహదారులపై వరద ప్రవాహం కారణంగా రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయిన పరిస్థితి. గుడి కూడా మునిగిపోయింటారు. ఇళ్ళంతా నీళ్ళు వచ్చేస్తున్నాయి. దిత్వా నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది, తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ బలహీనపడినా ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తోంది. మళ్లీ ముసురు పట్టి మబ్బు కమ్మేసింది. నెల్లూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, మనబోలు, సైదాపురం, కోటవాకాడు, చిట్టమూరు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక గూడూరు, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసి పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం మొత్తంగా దిత్వా తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. పెద్ద ఎత్తున పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఇంకా మబ్బు కమ్మేసినట్టుగా ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, దిత్వా తుఫాన్ బలహీన పడినా ఆ ప్రభావం మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. తుఫాన్ ప్రభావం వలన ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రస్తుత పరిస్థితి భయాందోళనకరంగా మారిందని కూడా చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చీకటమయంగా మారింది. దీంతో మళ్లీ వర్షం మొదలయ్యే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు సిటీ, ఆత్మకూరు, సర్వేపల్లి, గూడూరు, మనుబోలు, సైదాపురం, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించి ఆ ప్రాంతాలలో ఏలాది ఎకరాలు వరి పంటలు ఇప్పటికే నీటి మురిగిన పరిస్థితి దాదాపుగా నెలకొందనే చెప్పాలి. చెరువులు నిండు కొండను తలపిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వరి నాట్లు, మడులు, అదేవిధంగా పైర్లు పూర్తిగా నీటి మునిగి చెరువులు తలపించేలా మారాయని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. అయితే కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో గూడూరు, పంబలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసి పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. అయితే గూడూరు రూరల్ కి సంబంధించి మనం చూస్తే కూడా చెన్నూరు, చౌటపాలెం ప్రాంతాలలో లోతట్టు కాలనీలు ఏ ఉంటాయో ఆ లోతట్టు కాలనీలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. ఇళ్లలో కూడా వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడడంతో అధికారులకి ఇంటిమేషన్ చేశారు. అధికారులు కూడా అక్కడ ఎవరైతే ఇంట్లోకి నిలవో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. అయితే వాకాడు మండలంలోని మనం ప్రధానంగా చూస్తే ప్రతిసారి వచ్చే తుఫానికి వాకాడు మండలంలో భారీ నష్టం నెలకొంటుంది. గతంలో కూడా ఓ బ్యాంకు కూడా ఈ వరదలకు కుప్పకూలిన పరిస్థితి. ప్రస్తుతం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి వంతెనపై వరద నీరు ప్రవహిస్తుండటంతో దాదాపుగా కూడా 16 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆగిపోవడంతో కూడా ప్రజలకి కొంతమందికి నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను కోటకు సంబంధించి, వాకాడకు సంబంధించి, మండలానికి సంబంధించి పోలీసులు గాని, అదేవిధంగా అక్కడ తహసీల్దార్ కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కూడా స్వర్ణముఖి బ్యారేజ్ నుండి 13 గేట్లను ఎత్తివేశారు. 23,000 క్యూసెక్ల నీటిని దిగుకు వదిలినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రాత్రి నుంచి కూడా
విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూడా ఇప్పటికీ చీకటమయంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చీకట్లు కమ్మడంతో మళ్ళీ వరద వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు వంశీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.